ఇంకా దీనిలో ఇంకోటేంటంటే, ఆ! పవన్ కళ్యాణ్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనేటప్పటికి ఆ! మ్యూజిక్ డైరెక్టర్ రావడం, ఆ హ్మ్. హడావిడి చేయడం, ఆ సాంగ్ అవును. పాడడం కానీ, ఫ్యాన్స్‌ని జోష్ పెంచడం అనేది ఉంటుంది. ఉంటది. కానీ ఈసారి మాత్రం దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా రాలేదు అదే. అనేటప్పటికి అక్కడే క్వెషన్ మార్క్ రైజ్ అయిపోయాయి. అంటే, అంటే వాళ్ళేదో చెప్తున్నారు అక్కడ ప్రీ కమిట్మెంట్ ఏదో యాహ్! ఉంది. దానివల్ల రాలేకపోయాడని చెప్తున్నారు. కానీ వాళ్ళు మా సంస్థకి దేవిశ్రీ ప్రసాద్‌కి మంచి ఏదో జరుగుతుందన్నదైతే మనకి క్లియర్‌గా తెలుస్తుంది. హ్మ్. లేకపోతే ఇంత పెద్ద ఈవెంట్ దేవిశ్రీ ప్రసాద్ మిస్ అవ్వడు. ఒకవేళ మిస్ అయినా కూడా తర్వాత మన రెండో రోజో, మూడో రోజో ప్రెస్ మీట్ పెట్టారు. రాశి ఖన్నా వచ్చింది, శ్రీలీల, ప్రొడ్యూసరు, డైరెక్టర్ వీళ్ళందరూ మాట్లాడారు. దానికని రావాలి కదా! యాహ్! లేదు ప్రత్యేకంగా వచ్చి నేను ఆ రోజు రాలేకపోయినా అనివార్య కారణం వల్ల అని చెప్పి తన ఈ సినిమాకి సంబంధించి తన ఈ ఎక్స్‌పీరియన్సెస్ కానీ, తన ఇది కానీ అన్నీ షేర్ చేసుకోవాలి కదా! అది కూడా చేయలేదు. యాహ్! దానివల్ల సంథింగ్ ఏదో వాళ్ళ మధ్య ఏదో జరుగుతుందన్నదైతే క్లియర్ అయిపోయింది. అయితే దేవిశ్రీ ప్రసాద్ పాటలు కూడా 2 పాటలు అనుకుంటా 'దేఖ్ లేంగే' సాంగ్ ఒకటి, హ్మ్. 'కాలరెత్తరా' అన్నది యాహ్! అదొకటి పర్లేదు. మిగతావన్నీ కూడా పాత ట్యూన్‌లవి తీసుకొని మేనేజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అది హ్మ్. ఒకటి చిన్న లోటుగా మనం చెప్పొచ్చు మ్యూజిక్ పరంగా. అంటే ఈ డిఫరెన్సెస్ తాలూకు రిజల్టా ఏంటన్నది మనకు తెలీదు కానీ హ్మ్. మ్యూజిక్ పరంగా ఇప్పుడు 'గబ్బర్ సింగ్‌లో' మ్యూజికే కదా చాలా హైలైట్. హైలైట్ కదా! ప్రతి సాంగ్ కూడా ఒక చార్ట్ బస్టర్. ఆ! సో, అదొకటి చిన్న మినహాయింపు. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మళ్ళీ తమన్ను ఇరగదీసాడు. ఓకే. అంటే నీకు చెప్పాలంటే ఓ పక్క బాలకృష్ణ సినిమాలకి ఎలాగైతే వరుసపెట్టి ఆయన మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తున్నాడో, ఈవెన్ ఈ పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా అతను 'హరిహర వీరమల్లు' మినహా హ్మ్. మిగతా సినిమాలన్నిటికీ తమన్నే కదా! మొన్న 'ఓజీ' కూడా చూసాం సార్. అదే. ఒక్కటి మినహాయింపు 'హరిహర వీరమల్లు' యాహ్! కీరవాణి హ్మ్. చేసాడు. మిగతావన్నీ గూడా 'వకీల్ సాబ్' కావచ్చు, 'భీమ్లా నాయక్' కావచ్చు, 'బ్రదర్' కావచ్చు, 'బ్రో' కావచ్చు, ఇలా వరుసగా తనే చేస్తున్నాడు గదా! అలాగా ఈ సినిమాకి కూడా తను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేసాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగా పూర్తి న్యాయం చేసాడు. ఆహ్, అలాగే హీరోయిన్‌లు రా రాశి ఖన్నా గాని, శ్రీలీల మెయిన్ లీడ్. ఓకే. రాశి ఖన్నా కూడా అందులో ఉంటది గానీ, అంటే లవ్ ఇంట్రెస్ట్ వచ్చి శ్రీలీల. ఓకే. ఆ శ్రీలీల అంటే కేవలం ఏదో పాటలకి కొన్ని రొమాంటిక్ సీన్స్‌కి పరిమితం అవ్వడం కాకుండా, కథలో భాగంగా శ్రీలీల క్యారెక్టర్ అనేది ఉంటది. ఇప్పుడు మనం అది రివీల్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి స్పాయిలర్ అయిపోతది. సార్ శ్రీలీల పూర్తి న్యాయం చేసింది.